ఆల్బాట్రాస్ ఆకాశంలో మాత్రమే కాదు, జీవితకాల ప్రేమ ఆచారాలకు కూడా మాస్టర్. ఆల్బాట్రాస్ గురించి దక్షిణ మహాసముద్రం, ఉత్తర పసిఫిక్ మరియు మారుమూల ద్వీపాలలో కనిపిస్తుంది. భారీ రెక్కల పొడవులకు ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ ఆల్బట్రాస్ 12 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. వారి నమ్మకమైన జంట బంధాలకు సమానంగా ప్రసిద్ధి చెందింది. చాలామంది జీవితానికి సహచరుడు. నృత్య ఆచారం యువ ఆల్బట్రోస్ పరిపక్వతకు చేరుకున్నప్పుడు వారు విస్తృతమైన కోర్ట్షిప్ నృత్యాలను నేర్చుకోవడం మరియు అభ్యసించడం ప్రారంభిస్తారు. సమకాలీకరించిన కదలికలు, 2 పక్షులు ఒకదానికొకటి ముఖాముఖి మరియు ఏకగ్రీవంగా కదులుతాయి. తల ఆగడం మరియు ఆగడం. వారు మెడలను సాగదీస్తారు, తలలను వంచి వాటిని పక్కకు ఊపుతారు. ముక్కు క్లాకింగ్. వాటి ముక్కులను లయబద్ధంగా నొక్కండి లేదా క్లాక్ చేయండి. ఆకాశాన్ని సూచించడం. పిలిచేటప్పుడు వారి ముక్కులను నేరుగా పైకి ఎత్తండి. వింగ్ స్ప్రెడ్ డిస్ప్లేలు. బలాన్ని చూపించినట్లుగా భారీ రెక్కలను నాటకీయంగా విస్తరించండి. విజిల్డ్ కాల్స్. మృదువైన ఈలలు మరియు ప్రత్యేకమైన శబ్దాలు కదలికలతో పాటు ఉంటాయి. గడువు. ఈ నృత్యాలు గంటల తరబడి ఉంటాయి. చివరకు ఒక సహచరుడితో బంధం ఏర్పడే ముందు పక్షులు వేర్వేరు భాగస్వాములతో తమ కదలికలను పరిపూర్ణం చేయడానికి సంవత్సరాలు గడపవచ్చు. వారు దీన్ని ఎందుకు చేస్తారు? ఈ ఆచారం ఈ జంట కదలికలు, స్వరాలు మరియు లయలను సమకాలీకరించడానికి సహాయపడుతుంది, బలమైన నమ్మకాన్ని పెంచుతుంది. ఒకసారి బంధం ఏర్పడిన తర్వాత ఒక జంట సాధారణంగా జీవితాంతం కలిసి ఉంటుంది. కోడిపిల్లలను సహకారంగా పెంచుతుంది. ఇవి నెలల తరబడి సముద్రంలో గడపవచ్చు. కాని ఒకే గూడు కట్టే ప్రదేశంలో తమ సహచరుడితో తిరిగి కలవడానికి ఇవి తిరిగి వస్తాయి. సరదా వాస్తవం. ఆల్బాట్రాస్లు వాటి జీవితకాల భక్తి కారణంగా అనేక సంస్కృతులలో శాశ్వత ప్రేమకు చిహ్నాలుగా కనిపిస్తాయి. Please like, share and subscribe.